లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలను రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడుకి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసుల పేర్లు రాసి చేతులు దులుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు? వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేరుస్తలేరు? ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. వెంజన్స్ వద్దు దీంట్లో. మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అనేది పక్కన పెట్టుండ్రి. భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరి ఫోన్లు వినాలే? ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్లు వినాలే, వామపక్ష తీవ్రవాదుల ఫోన్లు వినాలే, ఉగ్రవాదుల ఫోన్లు వినాలే, జమ్మూ కాశ్మీర్లో ఖలిస్తాన్లో వేర్పాటువాదం పోషిస్తున్న వాళ్ళ ఫోన్లు వినాలి. ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు, రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు. ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా రెండు మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్న గుండె మీద చేసుకొని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు, కానీ ఇలా ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముద్ద ఎవరు ఉండాలి? రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు ఉండాలి, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు? భుజంగరావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళగా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది.